ముందుగా మార్షల్ ఆర్ట్ కరాటే లెజెండ్ అన్షి డాక్టర్ సుమంత్. గుడ్ ఈవినింగ్. ఈరోజు సుమంత్ తల్వార్ లెజెండ్ కప్ ఆర్గనైజింగ్ బై ఇండియన్ షోటోకాన్ కరేటో. చీఫ్ ఆర్గనైజర్ నా ఫ్రెండ్ చిల్కార మిత్రుడు నరేందర్, నా క్లోజ్ ఫ్రెండ్, నా ఆత్మీయుడు. ఫోన్ చేసి అన్న సుమన్ గారి పేరు మీద టోర్నమెంట్ చేద్దాం అనుకుంటున్నాం అని అడగానే మంచి నిర్ణయం. ఎందుకంటే సుమన్ సార్ మాకు ఎలా అంటే అందరూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతి వెళ్తారు, మేము కరాటేలో సుమన్ సార్ దగ్గరికి వెళ్తాము. అది మాకు ఎందుకంటే అంత ఓపెన్గా మాకు ఎప్పుడు వారి గేట్లు మాకు ఓపెన్ ఉంటాయి. ఎనీ టైం ఫోన్ చేసినా కానీ సార్ వెంటనే మాకు ఆ డేట్ ఎప్పుడు అని చెప్పేసి ఎంత షూటింగ్లో బిజీ ఉన్నా ఎలా ఉన్నా కానీ మాకోసం ఎంత లాంగ్ అయినా కరీంనగర్ ఎక్కడో ఉంటుంది, శ్రీకాకుళం ఎక్కడో ఉంటుంది, ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు. కాబట్టి నేను ఈ వేదిక మీదంగా అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నరేందర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ నుంచి సార్ పేరు మీద నేషనల్ ఈవెంట్ చేయాలని చెప్పేసి ఇది నా ఆలోచన. నేను ఈ సంవత్సరం స్టేట్ మీట్ చేశాము. సుమన్ తల్వార్ లెజెండ్ కప్ అనేది నేషనల్ లెవెల్ టోర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ నుంచి చేయాలని చెప్పేసి నేను ఈ వేదిక విధంగా అందరి మాసాలను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి అందరూ సపోర్ట్ చేయాలి. అదేవిధంగా నరేందర్కి 25 సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్, నిన్నటితో మాకు పూర్తయిన 25 సంవత్సరాలు మా ఇద్దరు ఫ్రెండ్షిప్. కళలో కూడా మేము ఇద్దరము ఒక్క మాట కూడా అనుకోలేదు, అంత బ్యూటిఫుల్ మా ఫ్రెండ్షిప్. నరేందర్ నాది. ఎందుకంటే నరేందర్ అంటే ఒక జిలేబీ, మేము జిలేబీ అని పిలుస్తాం నరేందరు. అందరికీ ఎవరికైనా స్వీట్గానే ఉంటాడు నరేందర్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే. అంత ఈజ్ అ బ్యూటిఫుల్ పర్సన్. ఇలాంటి పర్సన్ నేను ఎప్పుడు చూడలేదు. అందుకే ఈయనను ఎప్పుడు కూడా ఏది వదులుకున్నా ఆస్తోలుకున్న పల్లెగా నరేందర్ని వదులుకోవద్దన్న ఉద్దేశంతో ఎప్పుడు నేను నరేందర్కి ఏ విషయంలో అయినా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటూనే ఉన్నాను. జీవితకాలం కూడా నరేందర్తో నేను ఇలానే ఉంటాను, నా సపోర్ట్ చేస్తాను. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే 100% అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాం. ఇంత బాగా మనకు అవకాశం ఇస్తున్న సార్, ఎందుకంటే ఎవరు ఫోన్ చేసినా ఇంకా ఈరోజు కరాటే ఇంత బాగా పాపులేట్ అయింది, కరాటేకి ఇంత స్ట్రెంత్ వస్తుంది, ఇంత ఇదిగా ఉన్నదంటే అది కేవలం సుమన్ వారంత టైం ఇవ్వడం అనేది నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి నేషనల్ ఈవెంట్ సుమన్ తల్వార్ కప్ నేషనల్ ఈవెంట్ అని ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటూ నరేందర్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు పెట్టండి, మీకు కావాల్సిన సపోర్ట్ ఇంకా మా తరఫు నుంచి ఇస్తామని చెప్పేసి. ఈరోజు ఇంత టైట్ షెడ్యూల్లో కూడా బ్యూటిఫుల్ టోర్నమెంట్, నిజంగా 1532 మంది పార్టిసిపేషన్ ఈరోజు ఈ టోర్నమెంట్లో. నిజంగా ఇది వండర్ఫుల్. ఓన్లీ పార్టిసిపేషనే 1532 మంది పార్టిసిపేషన్. 1532 కథా ఈవెంట్స్, 468 కుంతే ఈవెంట్స్, టోటల్ 2000 ఎంట్రీస్ ఈరోజు. నిజంగా ఇంత బ్యూటిఫుల్ సక్సెస్ అయిందంటే అది కేవలం సుమన్ తల్వార్ టోర్నమెంట్ కప్ అనగానే అందరు ప్రతి ఒక్కరు కూడా వితౌట్ సివిల్ డ్రెస్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అద్భుతమైన ఫుడ్. నాకు తెలిసి ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ ఛాంపియన్షిప్ ఇది. ఎందుకంటే ఒక స్టేట్ లెవెల్లో బిగ్గెస్ట్ ఛాంపియన్షిప్. ఇంత బాగా ఫుడ్ కూడా కానీ అన్ని విధాలుగా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ టోర్నమెంట్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 9 o'clock స్టార్ట్ చేశాము. నరేందర్ అన్నాడు, అన్న ఎట్టి పరిస్థితుల్లో మాకు టోర్నమెంట్ అనేది 6 o'clock ఫినిష్ చేయాలన్నాడు. మేము 5:45కి టోర్నమెంట్ ఫినిష్ చేశాము. ఎందుకంటే అంత కమిట్మెంట్. సుమన్ తల్వార్ ఈ కప్పును ఎక్కడ డిస్టర్బెన్స్ కావద్దని చెప్పేసి 15 నిమిషాలే ముందుగా ముగించాము. కాబట్టి సార్ మీ ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పైన ఉండాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని మేము ఎప్పుడు చూడలే, కానీ మిమ్మల్ని మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో మేము చూసుకుంటున్నాం సార్. మా కరాటకు మీరే వెంకటేశ్వర స్వామి. కాబట్టి సార్ ఇంకా అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. రూరల్ ఏరియాలో కూడా మీరు ఇంకా అందరి మాస్టర్లకు ఒక అవకాశం ఇవ్వాలి. వీలైనంత వరకు మీ స్థానం నుంచి కూడా గవర్నమెంట్ అయ్యేటట్టుగా కూడా ప్రయత్నం చేయాలని వేదిక విధంగా నేను తెలియపరుస్తున్నాను సార్. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ, మా కరాటే మాస్టర్లకు కూడా అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Kalyani All